అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్తనెల్లు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెరీ స్పెషల్ ఐటమ్ అండి, ఆలు చీజ్ చపాతీ. ఇలా చేసి పెట్టండి, పిల్లలు పెద్దవాళ్ళు వద్దలకుండా తింటారు. భలే ఉంటాయిలే. తయారీ విధానం చూసేద్దాం. అందుకు ముందుగా కడాయిలు అయితే తీసుకొని 250 గ్రామ్స్ వరకు పైన పీల్ అంతా తీసేసి ఆలు అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటరు ఉప్పు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ ఉడికేలోపు 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని అందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ చపాతీ ముద్దలుగా కలిపి పక్కనైతే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక కడాయిని అయితే తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా మగ్గితే చాలు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ కారం, వేయించిన జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని స్టవ్ అయితే ఎంబడ ఆఫ్ చేసుకొని మసాలాలు మాడకుండా ఉంటాయి. తర్వాత ఆలు కూడా బాగా కుక్ అయిపోయాయి కదా, వీటిని అయితే చల్లార్చుకున్న తర్వాత ఇలా మెత్తగా చేతితోటి మెత్తగా నలుపుకొని అందులోనే వేయించిన ఆనియన్స్, ఇంకా టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కొత్తిమీర అన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపి పక్కనైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే చిన్న ఉండల్లాగా అయితే చేసుకొని చపాతీలాగా రుద్దుకోవడమే. రౌండ్గా చిన్న చపాతీలాగా అయితే రుద్దుకోండి, బాగుంటాయి. వీటిని పక్కన పెట్టేసుకొని మనమైతే ఈ చపాతీలన్నీ లైట్గా కాల్చుకోవాలండి. అందుకోసంగా పెనం అయితే పెట్టుకొని చపాతీని 2 సైడ్స్ కూడా లైట్గా కాల్చుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేయకపోయినా బాగానే ఉంటాయి. లైట్గా ఇలా కాల్చుకున్న తర్వాత మనం ముందే తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్లో నేనైతే కొద్దిగా చీజ్ అయితే కలుపుకున్నానండి. మనకు బయట తిరుగుతుంది కదా చీజ్ పలుకులు, అవి అయితే ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే మీడియంగా వేసాను, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఆ తర్వాత చపాతీని ఇలా మడత పెట్టుకొని అన్నీ కూడా రెడీ చేసుకోవడమేనండి. ఇలా రెడీ చేసుకొని పెనం అయితే బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా అయితే చపాతీని కాల్చుకోండి. అప్పుడే లోపల ఉండే చీజ్ మొత్తం కూడా కరుగుతుంది. మనం హైలో పెట్టుకొని కాల్చుకున్నామంటే చపాతీ మాడిపోతుందండి, సరిగ్గా రాదు. ఇలాగ 2 సైడ్స్ కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటూ కూడా బాగా నెమ్మదిగా కాల్చుకుంటే భలే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తింటుంటే ఎన్నైనా సరే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. భలే ఉంటాయిలేండి నిజంగా. ఆ చీజు ఇంకా ఆలు ఆ చపాతీతోటి తింటుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, అంత బాగుంటుంది. కాకపోతే కొంచెం నిదానంగా చపాతీని అయితే కాల్చుకోండి, చీజ్ అంతా మల్ట్ అయ్యి సూపర్ టేస్ట్ వస్తుంది. అస్సలు వదలరండి, అంత బాగా తింటారు. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.